ఎప్పుడైనా మీ లైఫ్‌లో అరే! ఈ సందర్భంలో నేను మాట్లాడి ఉండవలసింది కానీ నేను గొంతెత్తలేదు అప్పుడు అనేది ఏదైనా ఉందా? దీప చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా ఇది. చాలా సందర్భాలున్నాయి. ఇది అని ప్రత్యేకంగా నేను చెప్పను, కానీ సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు నేను మాట్లాడలేదు. సీతారామ శాస్త్రి గారు మరణించినప్పుడు నేను మాట్లాడలేదు. నన్ను చాలామంది అడిగిన. అట్లాగే 1-2 సందర్భాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 5-6 సంవత్సరాల ఒక అబ్బాయినో ఒక అమ్మాయినో వీధి కుక్కలు వాటి మీద వాళ్ళని చేసి చంపేసినాయి. అప్పుడు నేను సరిగ్గా నా ఛానల్లో మాట్లాడాను, కానీ నేను సరిగ్గా గొంతెత్తలేదనేది మాత్రం అలాంటి వాటిలో ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నేను అరే ఇంకొంచెం మాట్లాడాల్సిందే అని. అలాంటి 1-2 సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇకపై మాత్రం అలాంటివి గొంతెత్తాల్సినప్పుడు మాత్రం నేను ఐ డోంట్ వాంట్ టు స్టాప్. అది అన్యాయమా, ఆనందమా, ఆవేదన, అభిప్రాయ ప్రకటన, వాట్ ఎవర్ ఇట్ మే బి, అట్లా అది అవసరం కూడా. అయితే సైలెన్స్ ఇస్ సిన్, ద అంటే గుడ్ మ్యాన్స్ సైలెన్స్ ఇస్ సిన్. అండ్ ఎవ్రీ ఇయర్ అంటే మీ బర్త్డేకి ఐఏఎస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారా? అంటే అదొక యజ్ఞంలాగా ఏమన్నా పెట్టుకున్నారా? అంటే ఇక్కడ ఏంటంటే మొమెంటం ఇవ్వడం. అంటే ఇప్పుడు మన పండగ వచ్చింది, పండగ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం, ఆనందంగా ఉంటాం, కొత్త ఎనర్జీస్ వస్తాయి. లైఫ్ అంతా ఏంటి ఎనర్జీ బేస్డే కదా. వాట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్? ఎనర్జీ. శవంలో ఏం లేదు, ఎనర్జీ లేదు. మనిషిలో ఏముంది? ఎనర్జీ ఉంది. పడుకున్నప్పుడు ఏం లేదు, ఎనర్జీ లేదు. ఈ ఎనర్జీని ఆల్ఫా, బీటా, తీటా, గామాగా చెప్తారు యాక్చువల్గా బ్రెయిన్ సంబంధించి. ఈ ఎనర్జీ లెవెల్ని సుషుప్తావస్థ, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, నాద బిందు కళాత్మక తురేదశ, ఆనందో బ్రహ్మ అని చెప్తారు తైత్రయోపనిషత్తులో. ఇటు న్యూరాలజీ చెప్పినా, అటు న్యూమరాలజీ చెప్పినా, ఇటు ఆస్ట్రాలజీ చెప్పినా, అటు ఆస్ట్రానమీ చెప్పినా, ఇటు ఫిజియాలజీ చెప్పినా, ఇటు ఫిలాసఫీ చెప్పినా ఎనర్జీ లెవెల్ గురించి చెప్తారు. నేను ఇప్పుడు వాడిన పదాలన్నీ కాన్షియస్గానే వాడాను. ఆస్ట్రాలజీలో కూడా అంటే జాతకాలు చెప్పే దాంట్లో కూడా కొన్ని నక్షత్రాలు వైబ్రెంట్ నక్షత్రాలు అంటారు. న్యూమరాలజీలో కూడా కొన్ని నెంబర్స్ వైబ్రెంట్ నెంబర్స్ అంటారు. ఈసారి ఎప్పుడైనా ఓన్లీ న్యూమరాలజీ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. నేను న్యూమరాలజీ విపరీతంగా చదివాను. నేను 1వ తారీఖు పుట్టిన వాళ్ళు ఏంటి, 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఏంటి అలాంటి ఈ మధ్యన మరీ ఎక్కువ చదివాను. గత ఐ థింక్ 4 నెలలుగా ప్రత్యేక 10 పుస్తకాలు తెప్పించా. మా కజిన్ ఒక అతను ఉన్నాడు, శ్రీనివాస్ అని, భీమ్ శ్రీని అంటాం, సినిమా డైలాగ్ రైటర్ ఆయన దగ్గర ఒక 20 పుస్తకాల దాకా తీసుకున్నాను. ఏమన్నా న్యూమరాలజీ. అప్పటికే అందులో ఒక 10 పుస్తకాలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను చదివినవి ఉన్నాయంటే నా లైబ్రరీలు ఉన్నాయి. బట్ ఆల్రెడీ కొంత నోట్స్ రాసుకున్నాను, మళ్ళీ కొంచెం చదువుతాను యాక్చువల్గా. సో న్యూమరాలజీ కూడా వైబ్రెంట్ నెంబర్స్ చెప్తుంది. కొంత నిజం ఉంది అనిపించిందా చదివినప్పుడు? నిజము అబద్ధము ఉండదు. సైంటిఫిక్ అండ్ అన్సైంటిఫికల్లో ఏమవుతుందంటే నువ్వు నమ్మకాన్ని బట్టి ఒకటి. ఇక్కడ ఏంటంటే నమ్మకం బేస్, 2 ఎనర్జీ లెవెల్ బేస్, 3 అండర్స్టాండబిలిటీ కోసం. ఇట్ ఈస్ నాట్ ప్రిడిక్షన్స్. ఐ రిపీట్, ఇట్ ఈస్ నాట్ ప్రిడిక్షన్. 1వ తారీఖు పుడితే నువ్వు ఏమవుతావంటే కాదు. 1వ తారీఖు పుడితే ఏ ఎనర్జీ ఉంటుందంటే ఈ ఎనర్జీకి రిజల్ట్ ప్రిడిక్షన్ అయ్యి ఉండొచ్చు. 108 సార్లు నువ్వు ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తే నీకు ఫలితం దక్కుతుంది అనేది మంత్రంలో లేదు, నీ వైఫై ఆన్ అవడంలో ఉంది. యు ఆర్ గివింగ్ సిగ్నల్ టు యువర్ సబ్కాన్షియస్ మైండ్ దట్ నేను 108 సార్లు చదివితే బాగుంటుందట, 108 సార్లు చదివితే బాగుంటుందట. దీప వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు, నేను వెళ్ళినప్పుడు వ్రతకథ అంతా విన్నాను. ఆ పంతులు గారు ఏం చెప్పారంటే వ్రతకథ అంతా విని అక్షంతలు నెత్తి మీద వేసుకుని ప్రసాదం తింటే మంచి జరుగుతుందని చెప్పారు. నేను ఆ రోజున కూర్చున్నాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది. నాకు మంచి జరుగుతుందని నేను అనుకోవడం ద్వారా నేను ఒక సీడ్ వేస్తున్నాను లోపల. ఆ సీడ్కి రిజల్టే మనం బయటకు కనిపించేది. యద్భావం తద్భవతి. వాట్ యు థింక్ దట్ విల్ బి హ్యాపెనింగ్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ
వే అండ్ జహా చాహే వహా మార్గే. లాంగ్వేజ్ ఏదైనా చెప్పింది ఒకటే, నువ్వు మంచిగా ఆలోచించరా మంచిగా దక్కుతున్నాను. నువ్వు మంచిగా ఆలోచించేందుకు ఈ మంత్రాలు, ఈ అభిషేకాలు, ఈ అర్చనలు, ఈ టెంపుల్స్, ఈ టోటల్ ఫిలాసఫీస్. అది నువ్వు ఆలోచించకుండా ఏడుస్తూ కూర్చుంటే ఎన్ని దేవుడిని నమ్మినా ఒకటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏ దేవుడిని నమ్మకపోయినా ఒకటే. దిస్ ఈజ్ ద సింపుల్ ఫిలాసఫీ. సో అందుకని నేనేమంటానంటే, న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, పామిస్ట్రీ ఉంది. వాటిని నువ్వు సైంటిఫిక్గా చూడు, వాటిని గుడ్డిగా నమ్మకు. వాటిని చెప్పేవాడు అసలు నమ్మకు, డబ్బులు తీసుకుని చెప్పేవాడు అసలు నమ్మకు. ఇది ఇంకా బాగుంది. ఎందుకని? అందునే పూర్వం చదువు, ఎడ్యుకేషన్, టీచర్లు, తర్వాత మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు, ఆయుర్వేద వైద్యులు. అప్పట్లో ఆయుర్వేద వైద్యులు ఉండేవారు ఊర్లలో. అంటే జ్యోతిష పండితుడు. వీళ్ళకి శాపం ఏంటి తెలిసిన? వీళ్ళు డబ్బులు తీసుకుంటే వాళ్ళ మందు పని చేయదు, మాట పని చేయదు, అంతేనా? అంతే. డబ్బు తీసుకుంటే మాట పని చేయదు, మందు పని చేయదు, విద్య పని చేయదని చెప్పారు. ఎందుకు చెప్పాలి అలాగా? అంటే వీళ్ళు ఆ మనీతో ఏమన్నా ఇచ్చే మందులో తేడా చేయొచ్చనా? చేయొచ్చని లేకపోతే కాదు, మాటలో వీడికి వేరేలాగా వీడికి ఇన్ఫ్లుయెన్స్? రాగద్వేషాలు వస్తున్నాయి కదా. ఓహో, అదే అదే మనీని బట్టి దీప చేంజ్ 10,000 ఇచ్చిందా, అదే. అయితే ఒకలా ప్రవర్తిస్తున్నాను. దీప నుంచి ఇంకో 1,00,000 కొట్టే ఇచ్చా, ఇంకోలా ప్రవర్తిస్తున్నాను కదా. వీడి ఎంత చెప్పినా కూడా లొంగడరా, అయితే ఈ 100 తీసుకుని వదిలేద్దామని అనుకుంటున్నాడుగా. నీ మానసిక బలహీనతలను బట్టి నా ఆలోచనలు ఎప్పుడైతే మారుతున్నాయో నేను సత్యం వైపు లేనుగా. నేను చెప్పేది నిజం ఎందుకు అవుతున్నప్పుడు, నేను చెప్పేది ఎందుకు సత్యం అవుతుంది, నేను చెప్పేది ఎందుకు విలువ అవుతుంది దానికి. అందుకని కొన్నిటికి అసలు కానే కాదు. డబ్బు తీసుకుని అంటే స్వార్థం. సో అలా అనుకున్నప్పుడు నేను ఇవన్నీ ఇందని చెప్పిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమియాలజీ, ఏ పదాలైనా వాడండి, అందులో ఎనర్జీ లెవెల్ ఉంది. సో 7లో ఎనర్జీ లేదు, మనిషిలో ఎనర్జీ ఉంది. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనర్జీ ఓన్లీ. నేను అందున ఎనర్జీ లెవెల్ నేను తెలుసుకోగలిగితే, నా పుట్టినరోజు అనేది నాకు ఎనర్జీ ఇస్తుంది, నీ పుట్టినరోజుకి ఎనర్జీ ఇస్తుంది. నా దగ్గర జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి నా పుట్టినరోజు అని ఒక ఎనర్జీని ఇవ్వగలుగుతున్నాను నేను. ఉగాది ఒక ఎనర్జీ, శ్రీరామనవమి ఒక ఎనర్జీ, మొహర్రం ఒక ఎనర్జీ, క్రిస్మస్ ఒక ఎనర్జీ, విజయదశమి ఒక ఎనర్జీ. అన్ని పండుగల ఎనర్జీ కోసమే. నా పుట్టినరోజు నాకు ఎనర్జీ, నా పుట్టినరోజు నా దగ్గర జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఎనర్జీ ఇస్తుందేమో అని ఒక చిన్న నమ్మకం. అందులో పుట్టినరోజు ప్రత్యేక ఐఏఎస్ బ్యాచ్, దానికి ఏదో ప్రత్యేక పేరు పెట్టి పుట్టినరోజు బ్యాచ్ ఏదో పెట్టి చేయడం ఎనర్జీ కోసం అంతే. అందులో ఏమీ పెద్ద ఇదేం లేదు. రైట్. మీరు స్టేజెస్ మీద ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చుంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బోల్డ్ మాటలు చెప్పుంటారు. కానీ మనిషికి కావాల్సిన 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పమంటే ఏం చెప్తారు? ప్రయారిటీ అంటే ఏ విషయంలో? వాళ్ళ లైఫ్ ఇలా అయితే మెరుగుపడుతుంది అని చెప్పడానికి ఈ 3 విషయాలు ఉంటే మీరు ఇంకా బెటర్ పర్సన్ అవ్వచ్చు. చాలా బ్రాడ్గా ఒకటి చెప్తాను. ఐ, యు, హీ ఆర్ షీ, లైఫ్ అంతా ఇంతే అంటాను నేను బ్రాడ్గా. నన్ను తెలుసుకో, నిన్ను తెలుసుకో, మనిద్దరి గురించి మాట్లాడుతున్నా లేదా మనిద్దరికి ప్రమేయం లేని ఇంకొక వ్యక్తి తెలుసుకో. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇంగ్లీష్లో చెప్తే కనుక ఐ, యు, హీ ఆర్ షీ. ఇఫ్ యు ఆర్ నోయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ నోయింగ్ ద అదర్ పర్సన్ విత్ హూమ్ యు ఆర్ హ్యావింగ్ దట్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ ఇట్, అండ్ మనిద్దరికి సంబంధంలో ఇంకొక వ్యక్తి గురించి, అదే సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలుసుకోగలిగితే చాలు బ్రాడ్గా చెప్పాలంటే. కానీ సింపుల్గా ఇంకా దాన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే, లైఫ్కి కావాల్సింది అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు 3 అన్నావు కాబట్టి నేను 3 చెప్తున్నాను. 3. ఒకటి డబ్బు, దాన్ని కెరీర్ అని పేరు పెడతావా, ఎంప్లాయ్మెంట్ అని పేరు పెడతావా, బిజినెస్ అనే పేరు పెడతావా, ఎర్నింగ్ అనే పేరు పెడతావా, నీ ఓపిక. ఒకటి డబ్బు కావాలి. లైఫ్లో డబ్బు సంపాదించడానికి కావలసిన మెథడాలజీస్ నువ్వు తెలుసుకుంటే సుఖంగా బతకగలవు, సంతోషంతో బతకగలవు, కంఫర్ట్తో బతకగలవు. ఎర్ర బస్సులో నువ్వు వెళ్ళవచ్చు, ఎయిర్ బస్సులో నువ్వు వెళ్ళవచ్చు. ఎర్ర బస్సులో ఇక్కడ నుంచి నువ్వు విజయవాడ వెళితే 6 గంటలు పడుతుంది. ఎయిర్ బస్సులో వెళ్తే కనుక ఏసీలో వెళ్తావు, హాయిగా 1 అవర్లో వెళ్తావు. సరే, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రావడానికి మధ్య నేను అది మాట్లాడలేదు. సో జీవితంలో కంఫర్ట్స్ కావాలి అని అనుకుంటే డబ్బు కావాలి. విచిత్రం ఏంటంటే కంఫర్ట్ కావాలి అనుకోకపోతే వాడు యానిమల్. ఎందుకంటే కుక్కలు ఏసీని కనిపెట్టలేవు.
కుక్కలు కెమెరాని కనిపెట్టలేవు. కుక్కలు అత్యద్భుతమైన తివాచీ లాంటి డన్లపు పరుపుని కనిపెట్టలేవు. చెప్పులు కనిపెట్టలేవు. లిప్స్టిక్ ఏ కోతి వేసుకోదు. సో అందుకని నువ్వు కంఫర్ట్ వైపు వెళ్ళాల్సిందే. దానికి కావాల్సింది డబ్బు. ఇక 2 అంటే ఆయుష్, ఆరోగ్యం. మనిషికి కావాల్సింది ప్రయారిటీ 1, 2, 3 అని చెప్పట్లేదు, నేను 3 సమానంగా చెప్తాను. ఆరోగ్యం. నువ్వు రోజు తిన్నదాన్ని కరిగించే ప్రోగ్రాం పెట్టకపోతే నీ ఆరోగ్యం పోతుంది. సింపుల్ ఈక్వేషన్. అందుకని చాలామంది నాకు తెలిసి చెప్తారు, నువ్వు ఎంత తిన్నావు అనే గురించి కాదు, ఎంత కరిగించావు అనేది. అందుకని ఎంత తిన్నా దాన్ని తగ్గట్టుగా నువ్వు వ్యాయామం చేయి, వాకింగ్ చేయి, జిమ్కి వెళ్ళు, వాట్ ఎవర్ ద మెథడాలజీ యూ మే టేక్. దాంతోపాటు మానసిక ఆరోగ్యం కోసమో లేదా మెదడు ఆరోగ్యం కోసమో మెడిటేషన్ చేయి. దానికోసం నువ్వు ఏదైనా చేయబ్బా. బట్ మొదటిది డబ్బు అయితే, రెండవది ఆయుష్ అండ్ ఆరోగ్యాన్ని కాపాడుకుని నీ యొక్క ప్రణాళికలు మనిషికి కావాల్సింది. మూడవది ఏంటంటే ఎప్పుడూ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఎప్పుడు వేసుకుంటుండేదండి, ఎందుకు అనే ప్రశ్న. ఎందుకు ఈ పని చేయాలి? ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాం మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అన్నప్పుడు ద బేసిక్ క్వశ్చన్ ఏముంటుంది? మామూలుగా పచ్చిగా నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే ఈ యూట్యూబ్లో మనం ఈ వీడియోని పెడితే నిన్ను చూసి నా ద్వారా నిన్ను చూసిన వాళ్ళు రేపటి రోజున దీప అనే ఒక న్యూస్ ప్రెజెంటర్ బాగా మాట్లాడిందంటే ఆమె నెంబర్ ఇస్తారా, మాకు కూడా ఒక ఇంటర్వ్యూ చేసుకోవాలనుకుంటున్నాం అంటే గ్రోయింగ్ యువర్ సర్కిల్ ఆర్ బిజినెస్. అది ఎందులో పడుతుంది? మొదటి అకౌంట్లో పడిపోయాను. నాకు కూడా అంతే, వ్యూస్ పెరుగుతాయట, వ్యూస్ పెరిగితే ఏదో నాకు ఏదో డబ్బులు వస్తాయట, లేదా అడ్మిషన్స్ జరుగుతాయట, XYZ. ఇప్పుడు దీన్ని దాటి కనుక నువ్వు వెళ్ళగలిగితే నా మాట ద్వారా నలుగురికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, నలుగురు నేను గైడ్ చేయగలిగి, నలుగురు నేను మంచి మార్గమే పంపించగలిగి. ఎందుకు సార్ అంటే ఎవరో రాసిన పుస్తకంలోంచో మంచి మాటలోంచో నేను మారాను. నేను అసలు నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ నేను బేసికల్గా రోజు దేనికైనా దండం పెడతాను లేదు కానీ వాటర్ దండం పెడతాను నేను. ఓహో, ఎందుకు? పంచభూతాలు, వాటర్, ఆకాశము పంచభూతాలు ఉంటాయి కదా, నిప్పు ఉంది, నీరుంది, ఇట్లా ఉన్నాయి కదా. ఈ పంచభూతాల్లో నిప్పు ఉంటే ఆహారాన్ని మంచిగా తయారు చేసుకొని తింటాం. వాటర్ కనుక లేకపోతే ఏం జరుగుతుందో చూడు. ఒక్కసారి ఒక రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాటర్ లేకపోతే ఏం జరుగుతుంది చూడు. నాకు తెలిసి నరకం ఇంతకన్నా లేదనిపిస్తుంది. దాహం, శరీరం, జుట్టు, ఏది చెప్పబ్బా. నేను రోజు నిత్యం ఖచ్చితంగా దండం పెట్టుకునేది ఏదైనా ఉందంటే నీళ్ళకి. ఓకే. వెన్ కంపేరింగ్ విత్ అదర్స్ నీరు అనేది ఇంకా ఇంపార్టెంట్. అదే ఇందాక చెప్పినట్టుగా ఆ నీళ్ళు కనుక లేకపోతే మొహం తుడుచుకోవడం ఏం లేదు, ముక్కు తుడుచుకోవడం లేదు, అది చెప్పక్కలేదు. రైట్. సో ఇట్లా నేను నా నిజ జీవితంలో నేను మాట్లాడే మాటలు ఒక కెమెరా ముందు వ్యూస్ కోసమో రెవెన్యూ కోసమో అయితే అది ఒక స్టేజ్ అయితే, నా మాట ద్వారా నలుగురు ఉపయోగపడుతోంది అంటే ఇంకొక స్టేజ్. సో ఒక నీరు లేకపోతే నేను బతకలేకపోతున్నాను, ఒక పుస్తకం లేకపోతే నేను బతకలేకపోతున్నాను, ఎవరో చెప్పిన మంచి మాట లేకపోతే నేను బతకలేకపోతున్నాను, అసలు నేను ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళకూడదు అని చెప్పకపోతే నేను బతకలేకపోతున్నాను. సో నాకు ఎవరో హెల్ప్ చేస్తే నేను ఇంకొకరికి హెల్ప్ చేయాలి కదా అనేది ఈక్వేషన్. అందుకని అది లాస్ట్ ఏమిటి అని అడిగితే ఎందుకు అనే ప్రశ్న వేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు బతకడం. మొదటిది డబ్బు, రెండవది ఆయుష్ ఆరోగ్యం, మూడవది జీవితం. ఎందుకు బతుకుతున్నావో అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడం. అంతే. రైట్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. నువ్వు 3 అన్నావు కానీ 3 చెప్పాను కానీ ఇంకోటి కూడా చెప్పలేదు అంటే అప్డేషన్. అప్డేషన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు పుట్టినప్పుడు ఇంత ఉన్నావు, పెరుగుతూ ఉన్నప్పుడు పుట్టినప్పుడు బట్టలు లేవు, పెరుగుతూ బట్టలు వేసుకుంటాం, పుడుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటే అలా బతికేస్తాం, క్రమక్రమంగా మనల్ని మనం మలుచుకుంటాం. మన యొక్క మానసిక స్థితిని కూడా మలుచుకోవాలి. 20 ఏళ్లలో ఉన్నట్టుగానే 30 ఏళ్లలో ఉండకూడదు, 5 ఏళ్ళప్పుడు ఉన్నట్టుగా 50 ఏళ్ళప్పుడు ఉండకూడదు,
మన చేతిలో ఒక చాక్లెట్ ఉందనుకుందాం, ఒక ఇంటికి వెళ్ళాం మనం, చంటి పిల్లవాడు ఉన్నాడు అక్కడ, ఆడికి చాక్లెట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళ అక్క లోపల నుంచి వచ్చింది అనుకుందాం, వీడికి 5 ఏళ్ళు అయితే ఆడికి 6 ఏళ్ళు అనుకుందాం, ఏడుస్తూ కూర్చుంటుంది. నాకు చాక్లెట్ ఇస్తావా చేస్తావా అని. నీ తమ్ముడికి ఇచ్చేనే, నా దగ్గర ఉన్నదే ఒకటేనే, నేను వెళ్ళి తెస్తానే, ఆగవే అంటే ఆగదు. తెచ్చేలోపు ఇల్లంతా ఇదైపోతుంది. కానీ మనం దాన్ని చూసి భలే చేసింది, ఇంత మెచ్యూర్డ్గా చేసింది అనుకో మనం. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఉంది వయసు వల్ల. బికాస్ ఆఫ్ దట్ ఏజ్ షీ ఈజ్ హ్యావింగ్ సచ్ అన్ ఇమ్మెచ్యూరిటీ. 20 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే ఉంటాయి, 30 ఏళ్ళు వచ్చినా కూడా అలాగే ఉంటాయి. అందుకే 10th క్లాస్లో నువ్వు ఉన్నప్పుడు మార్క్స్ కోసం భయపడ్డావు కదా, ఇప్పుడు మీ చెల్లై 10th క్లాస్ అనుకుందాం, నీకు ఒక 25 years ఎంతోనే అనుకుందాం. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న మీ చెల్లాయి కనుక ఏడుస్తుంటే మార్క్స్ కోసం నువ్వు ఏమంటావు? అంత ఏడవాల్సిన అవసరం లేదే. 10th క్లాస్లో నువ్వు పోయింది అనుకుందాం, నాది 10th క్లాస్లో మ్యాథ్స్ పోయింది, ఇప్పుడు హాయిగా ఉన్నానే ఏంది అంటాం మనం. సో 15 years ఏజ్ వాళ్ళకు ఉన్న ఇమ్మెచ్యూరిటీ 25 years ఉన్న వాళ్ళకి ఆ ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీకి వెళ్తాం. అలా ఎవ్రీడే నువ్వు ఇమ్మెచ్యూరిటీలోంచి మెచ్యూరిటీకి వెళ్ళి కన్ఫ్యూజన్లోంచి క్లారిటీకి వెళ్తే జీవితం బాగుపడుతుందని నమ్ముతాను నేను. ఒకప్పుడు ఎవరికైనా హెల్ప్ చేశాను అనుకుందాం, నేను నీకైతే హెల్ప్ చేశాను. ఒకప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ థ్యాంక్స్. దీపకి నేను హెల్ప్ చేశాను, దీప నాకు థ్యాంక్స్ చెప్పాలి. గత 2 ఏళ్ళుగా నాకు అది పోయింది. నేను హెల్ప్ చేసిన తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పడమే దృష్టి లేదు నాకు. ఈక్వేషన్స్ వేరు. ఈక్వేషన్స్ అంటే అర్థం ఏంటంటే, నేను నీకు హెల్ప్ చేసిన తర్వాత నేను నీ నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేస్తాను, ఫీడ్బ్యాక్ అంటాం దాన్ని. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేసిన తర్వాత దాన్ని ఏం జరిగిందో చెప్తే కదా కొత్త హెల్ప్ చేయాలా, నేను కేసు క్లోజ్ చేయాలా. ఫీడ్బ్యాక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ థ్యాంక్స్ గివింగ్. నేను థ్యాంక్స్ గివింగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే. నాకు రీసెంట్గా ఒకళ్ళకి ఇలా చెప్తే ఆయన అడిగాడు అనమాట, సార్ థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా సార్, అది వాళ్ళ కుసంస్కారానికి చిహ్నము, మనం కూడా బాధపడతాం కదా సార్, మనం హెల్ప్ చేయాలిగా, చేస్తే ఇంకోటి చేయాలనిపించదు కదా సార్ అని. ఇక్కడ అత్యద్భుతమైన ఈక్వేషన్ చెప్తాను దీప. A is equal to B, B is equal to C, therefore C is equal to A. This is the mathematical equation. నువ్వు లైఫ్లో ఇవాళ రాత్రి ఇంటికి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకుని నువ్వు ఎవరెవరికి హెల్ప్ చేసావు రాయి, ఒక 10 పేర్లు రాయి. ఎవరు ఎక్కువ హెల్ప్, మరి పెన్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చి కాదు, పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు లిస్ట్ రాయి. వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ చేశారో లేదో ఒకసారి పక్కన పెట్టుకో. ఇప్పుడు నీతోటి ప్రమేయం లేకుండా, నీ నుంచి హెల్ప్ ఏం కోరకుండా, నీ నుంచి థ్యాంక్స్ కూడా కోరకుండా నీకు హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు లిస్ట్ రాయి. నువ్వు ఆశ్చర్యపోతావు, నీ జీవితంలోకి ఎవరితో వస్తుంది హెల్ప్ చేసి వెళ్ళిపోతుంది. నీ జీవితంలోకి ఎవడో వస్తాడు, ఎవరితో వస్తుంది హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. హెల్ప్ తీసుకెళ్ళిపోయినవాడు థ్యాంక్స్ చెప్పకపోవచ్చు, నువ్వు హెల్ప్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా రిలవెంట్ అయ్యి ఉండకపోవచ్చు. వాడు నీకు హెల్ప్ చేయడంలో ఎందుకు చేసేటంటే ఈక్వేషన్ ఉండదు, నువ్వు ఎందుకు హెల్ప్ చేసావంటే ఈక్వేషన్ ఉండదు. A is equal to B, B is equal to C, C is equal to A అంటే అర్థం అదే. నేను నీకు హెల్ప్ చేస్తే తిరిగి నువ్వు హెల్ప్ చేయాలని లేదు, ప్రకృతిలో కూడా ఎవడు హెల్ప్ చేస్తాడు. అది నాకు ఎప్పుడు కూడా నేను అడగకుండా హెల్ప్ చేసిన చాలామంది ఉన్నారు, అడగకుండా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఆశ్చర్యపోతాను చెబితే, వాళ్ళ సంబంధమే లేదు హెల్ప్ చేసి వెళ్ళిపోయారు. నాకు సంబంధం లేదు హెల్ప్ చేశాను. సో నేను ఇక్కడ హెల్ప్ చేశాను, వీళ్ళు నాకు హెల్ప్ చేశారు, ఈక్వేషన్ నా పరంగా అయిపోయిందిగా. ఓకే. వీడు చేశాడా వీడి థ్యాంక్స్ సంబంధం ఉంది. అందులో చాలా సింపుల్ ఈక్వేషన్ అంతా, ఇన్ అవుట్. నీకు హెల్ప్ చేయాలా చేస్తా. సో ఆ సబ్జెక్ట్ని పెద్ద హెవీగా తీసుకుని వాడు థ్యాంక్స్ చెప్పాడా లేదా అని ఆ స్ట్రెస్ వద్దు మనకి. స్ట్రెస్ వద్దు. ఓకే, ఆల్ రైట్. ఈ ఈక్వేషన్ వల్ల స్ట్రెస్ పోతుంది. ఇందాక ఆయన అడిగినప్పుడు ఏంటి, నేను నీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్స్ చెప్పాలి కదా అనే దాంట్లో బ్యాలెన్స్ ఎలా అయింది. ఇక్కడేమో ఇస్తున్నా, అక్కడేమో తీసుకుంటున్నా. నా పరంగా అయితే జరుగుతుంది కదా, నా మెషిన్ పరంగా ఇన్నో అవుట్ అయిపోతుంది కదా. ఎవడేచ్చేయండి పాస్వర్డ్ ఎవడు నొక్కితేయండి, కెమెరా అనేది కదా, కంప్యూటర్ అనేది కదా. అట్లా అయితే ఫైనల్గా బిగినింగ్స్ అండ్ బియాండ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్.
అండ్ ఎవ్రీ టైమ్ ఐఏఎస్ బ్యాచ్ని బర్త్డేకి స్టార్ట్ చేస్తారు, అది అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మీ కొత్త ప్రాజెక్ట్కి నేనే ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. ఓ డెఫినెట్గా. అలాగే స్కూల్ పిల్లల కాలేజీ పిల్లల ప్రాజెక్ట్ కూడా ఓకే, ప్రత్యేక ఈ ఏడాది మనం చేస్తున్నాం. ఓకే, అవును, అది కూడా చాలా చాలా మంచి ఇనిషియేషన్ అండి. అది చాలా ఆల్ ది బెస్ట్ దానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. మీ బర్త్డే రోజు మీరు ఇంట్లో ఉండడం నాకు కూడా ప్లస్ అయింది, నాకు కూడా హ్యాపీనెస్ని ఇచ్చింది. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా